హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ టవర్ 5 అలానే 4, 3, 2, 1 కూడా ఎలా ఉందో మనమైతే చూద్దాము. ఇది మీరైతే చూస్తుంది ఈ టవర్ 5 అనమాట. ఈ టవర్ 5కి మనం అప్డేట్ ఇచ్చేసి ఒక 5 రోజులైతే అవుతుందండి. అసలు అప్పటికి ఇప్పటికి చాలా మంది కార్మికులు పెరిగారు. అలానే ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా పనులనేవి రోజు రోజుకి చాలా మార్పు అయితే వస్తుందన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ నాన్ టవర్ వైపు కూడా మొత్తం ఈ స్లాబ్ వేయడం కోసం అని చెప్పి అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. అలానే ఇటువైపు కూడా ఇంకో టవర్‌ని కూడా ఇన్‌స్టాలేషన్ జరిగే పనులైతే చేస్తున్నారండి. మీకు అది బ్యాక్ సైడ్ అయితే ఎళ్లి చూపిస్తాను. ప్రెజెంట్ ఇక్కడ రెండో ఫ్లోర్‌కి సంబంధించినటువంటి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ఇన్‌స్టాలేషన్ అయితే చేశారు. ఇదొచ్చేసి ఐకానిక్ టవర్ 4 అండి ఇది. ఈ టవర్ 4 కూడా అయితే పనులనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ ఒకటో ఫ్లోర్‌కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ అనేది జరిగింది. ప్రెజెంట్ ఏంటంటే ఈ కోర్ వాల్‌కి సంబంధించినటువంటి పనులనేవి చేస్తున్నారు. ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా అయితే మీరైతే చూడొచ్చు ఎలా ఉందో. ఇదొచ్చేసి టవర్ 3 అండి. ఈ టవర్ 3 వచ్చేసి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఈ వెల్డింగ్ పనులనేవి చేస్తున్నారన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది వర్కర్లు అయితే ఉండైతే ఈ పనులనేవి చేస్తున్నారు. ఇవి వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళైతే చేస్తారండి. ప్రజెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ లో టవర్ 5 దగ్గర అలానే టవర్ 3 దగ్గర కూడా చాలా వేగంగా అయితే ఈ పనులనేవి చేస్తున్నారు. ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా చూడొచ్చు మొత్తం. ఇది వచ్చేసి టవర్ 4 అనమాట. అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఈ టవర్ 5 అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే చూసారు కదండి, ఈ సైడ్ వాల్ అనేది చాలా వరకు అయితే హైట్ అయితే లేపారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి గతంలో జరిగిన ఇబ్బంది మళ్ళీ జరగకుండా ఉండటం కోసం అని చెప్పి మొత్తం కూడా రెడీ అయితే చేసుకున్నారన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత హైట్ వరకు అయితే మీకైతే కనిపిస్తుందో. ఇవన్నీ ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసుకుంటే అసలు మీకైతే అర్థమవుతుంది. ఈ రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా. ప్రజెంట్ ఇక్కడ ఈ కోర్ వాల్కి సంబంధించినటువంటి పనులు అనేవి చేస్తున్నారు. అలానే మనం అటు వెళ్ళిన తర్వాత అవి కూడా చూద్దాము. ప్రజెంట్ ఇక్కడైతే మీరైతే ఎలా ఉందో మీరైతే చూస్తున్నారు కదా. ఇటువైపు ఈ వెల్డింగ్ పనులు అనేవి చేస్తున్నారు డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. ఇక్కడే చూడొచ్చండి, ఇంకో టవర్ క్రేన్ అనేది ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది ఈ టవర్ 5 దగ్గర. ఇక్కడైతే చూసారు కదా, రెండో ఫ్లోర్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి కూడా ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా చూడండి మీరు ఎలా ఉందో. అసలు రోజు రోజుకైతే చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఈ 5 ఐకానిక్ టవర్ దగ్గర. ప్రజెంట్ ఇప్పుడే కార్మికులు అయితే భోజనానికి అయితే వెళ్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంత హైట్ వరకు అయితే ఎక్కి పనులు అనేవి చేస్తున్నారో. ఇటు ఇన్స్టాల్ చేస్తున్న ఈ టవర్ క్రేన్ కూడా మొత్తం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతాయి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారు కదా ఈ టవర్ 5 దగ్గర ఏ విధంగా అయితే ఉందో. మరి కొన్ని రోజుల్లో ఇంకా మార్పు అయితే వస్తుంది ఈ ఐకానిక్ టవర్కి సంబంధించినటువంటి పనుల్లో. మనం ఒక 5 రోజులకి ఒకసారి ఈ ఐకానిక్ టవర్స్ గురించి అప్డేట్ అయితే ఇద్దాము. ఇటువైపు అంతా కూడా చూడండి ఎలా ఉందో. ఈ నాన్ టవర్ వైపు కూడా మొత్తం పనులనేవి చేస్తున్నారు. ఇది మనం చూస్తుంది వచ్చేసి ఎన్12 రోడ్ అండి. ఈ ఎన్12 రోడ్డు కూడా చాలా అయితే మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు అంతా గుంటలతో అయితే పెట్టారు. ఇప్పుడు అన్నీ కూడా అండర్ గ్రౌండ్ చేయాల్సిన పనులు అనేవి కంప్లీట్ అయితే చేసి రోడ్ వేయడం కోసం అంతా లెవెల్ అయితే చేస్తున్నారు. ఇటువైపు అంతా కూడా లెవెల్ అయితే చేశారన్నమాట. ఇంకా కొన్ని రోజుల్లో ఈ రోడ్డు కూడా అయితే పూర్తవుతుంది. చేస్తున్నారు ప్రజెంట్.
ఇక్కడ వచ్చేసి మనకి టవర్ 3, టవర్ 2 మధ్యలో ఈ పాలవాగు అనేది వెళ్తుంటుంది కదండి. దీనికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ పనులు కూడా ఇన్స్టాలేషన్ అయితే చేశారు. అలానే అటువైపు రోడ్డు పనులు చేయడం కోసం అంతా లెవెల్ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి ఈ టవర్ 3 అనమాట. ఈ టవర్ 3 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఒక లెవెల్ వరకు డయాగ్రీ ఫ్రేమ్స్ అనేవి ఇన్స్టాల్ అయితే చేశారు. ఫోర్ వాల్కి సంబంధించినటువంటి పనులు అనేవి చేస్తున్నారు. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2 అండి. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా చాలా మార్పు అయితే వచ్చింది. మనం లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఇక్కడ ఈ డయాగ్రీ ఫ్రేమ్స్ సంబంధించినటువంటి ఈ కాలమ్స్ అనేవి, ఈ నాడులు అనేవి ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవి ఇన్స్టాల్ అయితే చేశారు. అలానే ఇక్కడ డిజైన్ అనేది ఈ మోడల్ అయితే వస్తుందండి. ఎలా ఉండబోతున్నది కూడా పిక్చర్ అయితే మీరైతే చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా వరకు పనులు అనేవి స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. అది వచ్చేసేమో టవర్ 1 అనమాట. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారు. చాలా మంది కార్మికులు అయితే ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి సైడ్ వాల్ అనమాట. టవర్ 2 దగ్గర కూడా ఇంకో టవర్ క్రేన్ అనేది ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. చూసారు కదండి, ప్రజెంట్ వచ్చేసి 5 ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. చాలా వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అలానే మనం ఇక్కడ నుంచి చూసుకుంటేనే మొత్తం మీకైతే కనిపిస్తుంది అనమాట. ఇటు నుంచి మనకి ఈ పాలవాగ్ అనేది ఇటువైపు అసెంబ్లీ మీదుగా అయితే వెళ్తుందండి. అలానే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే మొదలైంది. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.